హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీ అందరూ కూడా ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే చాలామందికి ఎగ్జామ్ ట్రెండ్ ఎలా ఉంది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ప్రశ్నలు ఎలా చేశారు, మరి వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారా, మాకు పేపర్ ఎలా వస్తుంది, దాంతోపాటుగా ఒక్క విషయం మిమ్మల్ని వేధిస్తూ ఉంది. జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏమిటి? మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికంటే ముందుగా ఒక్క మాట చెప్తున్నాను. మీరు ఈ పాయింట్ చూసారా? ఈరోజు ఉదయమే పెట్టినటువంటి ఫస్ట్ క్వశ్చన్, మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయం యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య. ఇది రూసో, దాన్ని రివర్ట్ చేశాను. సార్, ఈ షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి అన్నాను. మరి ఈరోజు ఎగ్జామ్లో మొదటగా వచ్చినటువంటి ప్రశ్న, విద్యావేత్తలకు సంబంధించిన నిర్వచనాల్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు సార్ అయిపోయారు. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, దయచేసి ఎగ్జామ్ రాయండి, షార్ట్కట్లు చెప్పబడతాయి. మరి విన్నవాడికి వినని వాడికి తేడా ఏముంటుందంటే, వాడికి వెంటనే స్పార్క్ వచ్చేస్తుంది, మనం ఒత్తి పలుకుతాం. మరి అంతేకాకుండా మోగుతుంది, ప్లస్ ఫాస్ట్గా చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, నిర్వచనాల పైన ప్రశ్న లేకుండా పేపర్ ఉండదు. ఆల్రెడీ షార్ట్కట్లు కూడా మంచిగా మీకు ఇబ్బంది లేకుండా మేము కష్టపడి, రాత్రింబౌలు కష్టపడి సులువుగా చదవడం కాకుండా పెట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా మీకు అర్థమైపోయింది. తత్వవేత్తల్లో ఒక నిర్వచనం, మరియు నిర్వచనాల్లో, విద్యకు సంబంధించిన నిర్వచనాల్లో ఒక నిర్వచనం, అంటే ట్రెండ్ నిర్వచనాలపైన కంపల్సరీ క్వశ్చన్. మరి కాబట్టి ఇప్పటికైనా నా మాట విని పరీక్షలు రాయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఉచితంగా ఎగ్జామ్లు అన్నీ ఓపెన్ చేసి పెట్టాము. ప్రతి పరీక్ష నుంచి 2 క్వశ్చన్లు వచ్చినా మీకు దాదాపు 9.5 మార్కులు వస్తాయి. ఎవ్వరు చదవకపోయినా సరే కనీసం టెస్టులోనే రాయండి, 8 మార్కులు వస్తాయి. నేను 9.5 మార్కులకు పూర్తి చేస్తున్నాను. ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే, సిలబస్లో లేకుండా వేరేది వస్తే నేనేం చేయలేను. సిలబస్లో ఉండి ఖచ్చితంగా నేను చెప్పకపోతే నేను బాధ్యుని. ఎందుకంటే రేపటి నాడు ప్రూఫ్లు తెలుగు అకాడమీకి సంబంధించి ఇవ్వాల్సింది నేనే. కాబట్టి దయచేసి మొన్న టెట్కి ఇచ్చాను, ఇప్పుడు డిఎస్కి ఇవ్వబోతున్నాను. కాబట్టి దయచేసి మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇది సమ్మిళితమైన సబ్జెక్టు, మీరు చదివితే అర్థం కాదు, వినాలని ఎన్నోసార్లు నేను ఓపెన్ చేసి పెట్టాను. నిన్న కూడా ఓపెన్ చేసి పెట్టాను క్లాసులు. కాబట్టి ఇప్పటికైనా మెటీరియల్, అదనపు మెటీరియల్ పెట్టాను, చూసుకోండి దయచేసి. ఎందుకంటే 1 మార్కు చాలు కదా, 1/2 మార్క్ చాలు కదా, మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉచితంగా రాయండి అయ్యా. ఎగ్జామ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్లు అడగండి. రైట్. మరి నిర్వచనాలు తత్వవేత్తల పైన మీకు ఎన్నోసార్లు చెప్పాను. తత్వవేత్తలు అనేటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నిర్వచనాలు మేజర్ రోల్. వారు స్థాపించిన సంస్థలు ఏమిటి, వారు రాసిన గ్రంథాలు ఏమిటి, ప్రశ్న రావడం జరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. తత్వవేత్తల్లో ఎలాంటి మార్పు ఉండదు. మరి కమిటీలు, కమిషన్ల విషయానికి వస్తే 2 కమిటీలు రావడం జరిగింది. విద్యా ఉమ్మడి జాబితా తర్వాత ఏర్పడినటువంటి కమిషన్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్ మరియు హంటర్ కమిషన్కి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. మరి బ్రూనర్ ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతానికి సంబంధించి, సోపానానికి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. బిఎంఐ, ఇది బాడీ మాస్ ఇండెక్స్, మనం ఒత్తి పలికి దాన్ని శరీరపు రాశి కొలత, కొవ్వు గురించి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరిగింది. మరియు వైగాట్స్కీ గురించి సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం. మరియు ఆర్టీఈ, మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీఈలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటైంది. దానికి సంబంధించినటువంటి కాంటెంపరీ మెటీరియల్, అంటే ఈ రీసెంట్ మెటీరియల్ పెట్టడం జరిగింది ఉచితంగా, దయచేసి చూసుకోండి. మరి ఆర్టీఈలో సెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఎన్సీఎఫ్ ఎన్నోది అన్నాడు, ఈరోజు ఉదయమే మనం క్లాస్లో చెప్పుకున్నాం, పెట్టడం జరిగింది. ఎన్సీఎఫ్ ఎస్సీ అప్డేటెడ్, ఎన్సీఎఫ్ ఎస్సీ కూడా అప్డేట్ అయింది. మీకు ఆ విషయం తెలియదు చాలామందికి. మీరు ఇంటర్నెట్లో 2 డాక్యుమెంట్లు ఉన్నప్పుడు పాతది చూశారు, కొత్తది వేరే వచ్చింది. ఎన్సీఎఫ్ఎస్సీలో భాగంగా మనకు అక్కడ కూడా చెప్పడం జరిగింది. 75, 88, 2000 ఎన్సీఎఫ్, ఇప్పుడు ప్రజెంట్ 2005 అనేది 4th one, అది రావడం జరిగింది. ఎన్సీఎఫ్ పైన ప్రశ్న కంటిన్యూ అవుతూ ఉంది. మరి విద్యాకు చట్టం పైన ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పైన ప్రశ్న వస్తుంది, మళ్ళీ నేను చెప్తున్నాను. మరి ఆలోచనలో భాగంగా ఆలోచనలో భాగంగా విభిన్న ఆలోచన సరళి, మరి అక్కడ కూడా నిర్వచనాలు ఉన్నాయి. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన పైనకే ఈరోజు పరిమితమయ్యాడు. నెక్స్ట్ సృజనాత్మకత సిద్ధాంతాలు, సృజనాత్మకత రకాలు మీరు నేర్చుకుని వెళ్ళాలి. మరి ప్రేరణలో కింది వాళ్ళలో ప్రేరణకు సంబంధించి బహిర్గత ప్రేరణ ఇచ్చాడు. మరి ప్రేరణ రకాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా వస్తుంది. ఆ టెన్షన్లో మీరు గుర్తుపట్టకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కనుక గుర్తుపడతారు. మరి స్మృతిని పెంచే పద్ధతులకు సంబంధించి వచ్చింది పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనం.
స్మృతిని పెంచే పద్ధతులకు సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. స్మృతిని ఇంకా విస్మృతి టచ్ చేయలేదు. అభ్యసనంలో తారనాయకు ఇవన్నీ టచ్ చేయలేదు. ఇవన్నీ టచ్ చేస్తాడు. ఈ ట్రెండ్ అంతే, ఏదైనా రావచ్చు. మెయిన్ టాపిక్ కూడా రాలేదు. యోగా రాలేదు. చూడండి, ఐసీటీ వచ్చింది, జనరల్ క్వశ్చన్ వచ్చింది. అంటే ఐసీటీలో అబ్రివేషన్స్ మీరు అన్నీ నేర్చుకొని పోవాలి. జనరల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేసేస్తారు. అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయలేరు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఐసీటీలో నిర్వచనాలు ఆల్రెడీ మనకు ఓపెన్ ఎడ్యుకేషనల్ ఓఈఆర్ వచ్చింది, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేటువంటిది. మైక్రో నానో అది వచ్చింది. మరి ప్రశ్న రాకపోతే, ప్రశ్న పుస్తకంలో లేకపోతే నేను పోచి సిలబస్ ప్రకారం ఇస్తే నేను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఒత్తి పలికి మీకోసం ప్రశ్నాపత్రాలు తయారు చేసి కష్టపడి చేస్తే చాలామంది రాలేదు. ఈరోజు రాసిన వారందరూ, ఈ వీడియో చూసిన వారందరూ కూడా మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉన్నారు. చూసి రమ్మంటే కాల్చి రావాలి, కానీ కాల్చుకొని చావకూడదు. కాబట్టి విన్నవాడికి వినని వాడికి, పరీక్షలు రాసిన వాడికి చాలా తేడా ఉంటుందని యూట్యూబ్ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి పెరుగుదల వికాస సూత్రాల్లో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దానిపైన ప్రశ్న రావడం జరిగింది. పెరుగుదల వికాస సూత్రాలు ఈ ట్రెండ్ కొనసాగుతుంది. మళ్ళీ పోషణ్, మీకు ఎన్నోసార్లు చెప్పాను, మధ్యాహ్న భోజన పథకం పేరు పోషణ్ శక్తి నిర్మాణ్, మరి పోషణ్ అభియాన్ కూడా ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకం పేరు పోషణ్, పిఎం పోషణ్ పథకం అని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. యూట్యూబ్లో కూడా వీడియో పెట్టడం జరిగింది. మరి నిమ్యాన్స్ చూడండి, ఇది సేమ్ ప్రశ్న మొన్న గ్రూప్ 1లో వచ్చింది. సేమ్ ప్రశ్న, అంటే క్యాన్సర్ కాకముందు ఉన్నటువంటి దాంట్లో. నిమ్హాన్స్ మన పుస్తకంలో సంస్థలు అన్నీ మారాయి, నేర్చుకోండి. నిమ్హాన్స్ బెంగళూరు కాదా? మరి ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ దీనిపైన ప్రశ్న. మరి తత్వవేత్తలు, బిఎంఐ ఇవన్నీ కూడా సైకాలజీ మళ్ళీ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. సైకాలజీ ట్రెండ్ కొనసాగుతుంది, కానీ రక్షక తంత్రాలు, సంఘర్షణలు మెయిన్ టాపిక్లు ఇవ్వలేదు. అవన్నీ ఇస్తాడు. యోగా చూసుకోండి. మరి తీర్థంకరులు ఇది సోషల్లో ఉంటుంది, మన పుస్తకంలో ఉంది. తర్వాత ఎడ్గర్వేల్ మీకు మెథడ్లో వచ్చింది, మెథడ్లో వస్తుంది. ఇది ఎన్సీఆర్టీ విధులు సంస్థలు 6 ఇచ్చాడు సిలబస్లో. దాంట్లో సిలబస్ను పక్కా ఫాలో అవుతున్నాడు. ప్రతి టాపిక్ నుంచి, అంటే తత్వవేత్తలు మీరు నేర్చుకొని పోతారు, విద్యా నిర్వచనాలు నేర్చుకొని పోతారు, ఐసీటీ నేర్చుకొని పోతారు, విద్యా హక్కు చట్టం నేర్చుకొని పోతారు. ఆరోగ్య విద్య పైన సేమ్ అకాడమీ నుంచే వస్తున్నాయి మొత్తం కూడా. 1 తప్ప మిగతా బయటికి వెళ్ళట్లేదు. 1 తప్ప. అది ఏ పరీక్షలో అయినా కామన్. అంటే హాఫ్ మార్క్ అన్నట్టు. కాబట్టి మీకు ఎన్నోసార్లు చెప్పాము, తోడుంటాం, డౌట్లు అడగండి, మమ్మల్ని ఉపయోగించుకోండి. ఇప్పటికే వేల మంది మన యాప్లో ఉన్నారు విద్యా దృక్పథాలకు సంబంధించి. ఇది మిక్స్డ్ సబ్జెక్టు, కాబట్టి మీరు చదువుకోలేరు, వినాలి అని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పటికైనా నష్టం లేదు మిత్రులారా, ఎగ్జామ్లు రాయండి. ఆల్రెడీ ఉచితంగా పెట్టాము. ఎవరు కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి మీకోసం ఎగ్జామ్లు పెట్టి పరీక్షలు రాసి ప్రూఫ్ రీడింగ్ చూసి మీకు ఎగ్జామ్ పెట్టి మీ డౌట్లను క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి నష్టపోకండి, సమయం ఉంది. మళ్ళీ టైం వస్తే టైం ఉండదు. మీరందరూ కూడా అద్భుతంగా రాయబోతున్నారు, దాంట్లో నో డౌట్. ఈరోజు మెసేజ్ హెచ్డబ్ల్యూ వాళ్ళు మొన్నటి వరకు బాధపడ్డారు, అయ్యో ప్రశ్నపత్రం లెంతీగా ఉంటుంది. మరి లెంతీగా మనం అలవాటు చేశాం. ఓపిక ఉండాలి. ప్రశ్నను ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు. ప్రశ్నను ఇంగ్లీష్ చదవండి, ఆప్షన్స్ మాత్రం కొన్ని ఇంగ్లీష్ ఇవ్వలేదు. అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి దయచేసి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా మైండ్ సెట్ మారండి. ఇంకా భయం అనేటువంటి పెట్టుకోకండి. మీరు చదివినవి వస్తాయి, మీరు విన్నవే వస్తాయి. కాకపోతే ఆ టైంలో మీరు తొందరపడొద్దు. ఎందుకంటే చాలా మేజర్ టాపిక్ల పైన ప్రశ్న రాలేదు. ఎందుకంటే ఉన్నవే 20 క్వశ్చన్లు, టాపిక్లు అన్నీ కవర్ చేయాలంటే కష్టం. కాబట్టి నిర్వచనాలు వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, ఐసీటీ ఒకసారి చూడండి. మరి ఎన్సీఎఫ్ ఎస్సీ ఉంది, ఆర్పిడబ్ల్యూ 2016 ఉంది. ఎన్సీఎఫ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎన్సీఎఫ్ ఎస్సీ మరి చాలా టాపిక్ల పైన ప్రశ్నలు, ప్రపంచీకరణ పైన కానీ, ప్రైవేటీకరణ పైన కానీ, నగరీకరణ పైన కానీ, వలసల పైన కానీ రాలేదు. విద్యార్థుల చట్టం పైన ట్రెండ్ కొనసాగుతుంది, దాంట్లో నో డౌట్. ఆర్టికల్స్ పైన ప్రశ్న రాలేదు, ఆర్టికల్స్ పైన ప్రశ్న రాలేదు. ఇదే ట్రెండ్ కాదు, ఇదే ట్రెండ్ కొనసాగదు. ఒక్కొక్కరికి ఓ ట్రెండ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఓ ట్రెండ్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ సెషన్లు ఉన్నప్పుడు ఎక్కువ ప్రశ్నలు, ఒక్కొక్కటి అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినప్పుడు భయపడద్దు. 1 కూడా పోకుండా ఉంటే 1 అందరికీ భయ వస్తాయి. కానీ వచ్చినవి పోగొట్టుకోకండి. మీరు ప్రశాంతంగా మీరు చదువుతున్నది కరెక్ట్గా చదువుతున్నారు. ఏ అనుమానం ఉన్నా సరే మెసేజ్ పెట్టండి. ఈ ప్రశ్న ఎక్కడుంది నన్ను అడగండి, ఏ బుక్లో ఉంది నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు సాల్వ్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి, ఈ మెటీరియల్ మాకు అన్లాక్ చేయమని అడగండి.
మాకు వీలున్నంత వరకు మేము హెల్ప్ చేస్తాం. కాబట్టి చేతులారా ఇది మంచి ఉద్యోగం, చేతులారా మీరు దగ్గరకు వచ్చారు, మీరు భయం పెట్టుకోకండి. నా పరిస్థితి ఏమిటి, రాకపోతే నా పరిస్థితి ఏమిటి, ఇలాంటి ఆలోచనలు వద్దు. మీరు మంచిగా చదువుతున్నారు, మంచి ఎగ్జామ్ రాస్తున్నారు, వేల మంది రాస్తున్నారు. రాసిన వాడికి రాయని వాడికి చాలా తేడా ఉంటుందని చెప్పాను. దయచేసి నేను రిక్వెస్ట్ చేశాను. రోజుకు ఉదయం 10 నుంచి 15 సార్లు రోజు మెసేజ్ పంపుతూ ఉంటాం, దయచేసి రాయండి, దయచేసి రాయండి. టెలిగ్రామ్లో పెడతా ఉంటాం, నోటిఫికేషన్లు పంపుతూ ఉంటాం, మెసేజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి మీ ప్రశ్నలు చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన యాప్ ఉందనే విషయాన్ని విస్మరించకండి. మిగతా వాళ్ళకంటే మన వాళ్ళు భిన్నంగా ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు, అందరంత దూరంలో ఉన్నారు, పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి మీరందరూ కూడా పర్ఫెక్ట్ చేస్తారు. మీరందరూ ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి, పరీక్షను బాగా రాస్తారు. మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్.